నమస్తే. ప్రస్తుతం మనం నార్లాపూర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. అయితే ఈ ప్రాజెక్టులో గత వారం రోజులుగా అంటే అసెంబ్లీలో చూస్తున్నామని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ చర్చలో పూర్తిగా రగడగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు గాని, ఎవరికి గాని, నేతలకు కూడా స్పష్టత లేకుండా పోయింది. సార్, ఏంది అసలు ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎందుకు ఇంత 2 ఏళ్ల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టింది. దాని నుంచి తప్పించుకోవడానికి అడ్డమైన వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు కానీ, మంత్రి గారు మాట్లాడిన సందర్భం కానీ అవన్నీ తప్పు అని రుజువు చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు అందరం ఈరోజు జూరాలకు వెళ్ళి జూరాల నుంచి నార్లాపూర్కి వచ్చినాం. మొట్టమొదటి జూరాలకు పోవడానికి కారణం ఏంది? 12 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు 12 ఏళ్ల తర్వాత ఒక చర్చ తీసుకొస్తారు. అసలు శ్రీశైలంలో కాదు జూరాల్లో పెట్టేది ఉంది. అది తప్పు వాదన అని రుజువు చేయడానికి ఇవాళ మేము ఇక్కడ బయలుదేరినాం. ఆడ ఉన్నది 6 టీఎంసీల నీళ్లు, ఇక్కడ ఉన్నది 215 టీఎంసీలు. మనకు జిల్లాలో పాలమూరు రంగారెడ్డిలో కట్టింది దాదాపు 68 టీఎంసీల రిజర్వాయర్. 6 టీఎంసీల జూరాలలో ఇప్పటికే జూరాల ఆయకట్టు ఉంది, నెట్టంపాడు ఉంది, కోయిల్సార్ ఉంది, భీమా ఉంది, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఈ సంవత్సరం ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. అంటే ఈ పంటకే నీళ్లు లేక తాగడానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసిన ప్రాజెక్టులనే తెలివి లేకుండా, అవగాహన లేకుండా మేధావులు అనుకునేటోళ్ళు ఇంకా రాజకీయ పబ్బం గడుపుకోవాలని 12 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మళ్ళీ తప్పుడు వాదన తీసుకొస్తా ఉంటారు. అది 100కు 100% తప్పు జూరాల్లో పెట్టడం అనేది. ఇప్పటికైనా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. జూరాలకెళ్ళి స్టార్ట్ చేసింటే అప్పుడు పాతకాలంలో అంటే దాంట్లో 47 గ్రామాలు ముంపుకు గురయ్యేటివి, 70,000 ఎకరాల సేకరణ జరిగేది, దాదాపు 80,000 మంది బయటికి వచ్చేవాళ్ళు. అంత కష్టం ఉంది కాబట్టి చాలా తెలివిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి దాన్ని మళ్ళీ నీళ్లు లేవు, ఇబ్బంది ఎక్కువ, ముంపు గ్రామాలు ఎక్కువ. అదే శ్రీశైలంలో అయితే నీళ్లు సఫిషియెంట్ గా 6 నెలలు 7 నెలలు ఎత్తుకోవచ్చు, ముంపు తక్కువ ఉంది, రిజర్వాయర్ కెపాసిటీస్ ఎక్కువ పెట్టుకొని ఇవాళ 68 టీఎంసీలు పెట్టాం. ఇవాళ శ్రీశైలం ఇవాళకి కూడా కేఎల్ఐ నీళ్లు నడుస్తున్నాయి కదా. ఇవాళ జనవరికి వచ్చినా కూడా కేఎల్ఐ నీళ్ళు వచ్చి నా నియోజకవర్గంలో కందూరు వాగులో అన్ని చెక్ డ్యాంలు నిండుకుంటా సరళాసాగర్ వరకు ఇవాళకి కూడా పోతుంది. ఎట్లా జూరాలలో మనం క్రాప్ హాలిడే ఎట్లా డిక్లేర్ చేసినాం? ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా పాలమూరు జిల్లా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసే విధంగా, అబద్ధం చెప్పే విధంగా, ఒక అబద్ధాన్ని గట్టిగా 10 సార్లు చెప్తే నిజమవుతుందని ఏదైతే ఎలక్షన్ల ఆ టెక్నిక్ ఉపయోగించారో అదే టెక్నిక్ ప్రతిసారి ఉపయోగిస్తా ఉన్నాం. వాస్తవాలు ఏంది? అరే పాలమూరు బిడ్డ 14 కాన్స్టిట్యూన్సీలో లో 12 గెలిపించారు. ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన అనేది ఉండాలి కదా. ఆ తపన 2 ఏళ్లకు గెలిపించిన పాపానికి ఇలా 2 ఏళ్ల నుంచి పాడుపడిపోయింది పాలమూరు రంగారెడ్డి. ఇలా మీ విజువల్ పోయేటప్పుడు తీసుకోండి. 9 పంపులకు సంబంధించి కేసీఆర్ గారు ఫస్ట్ మోటార్ ఇక స్టార్ట్ చేసిపోయారు. ఇలా 9 మోటార్లకు సంబంధించి రిజర్వాయర్ మొత్తం రెడీగా ఉంది, మోటార్ రెడీగా ఉంది, కరెంట్ ఉంది, ఓన్లీ ఆన్ చేయడమే. ఎంత కుట్ర దాగి ఉంది ఇలా. అందుకే చూపి 9 టీఎంసీల నీళ్లు నింపుకోవచ్చు. ఈ రిజర్వాయర్ లో 9 టీఎంసీలు ఇవాళ కూడా నింపుకుంటే రేపు ఫ్యూచర్ లో ఎండాకాలంలో తాగడానికి ఈ జిల్లాకు నీళ్లు తక్కువైతే ఎల్లూరుకైనా ఇస్తాం. నిజంగా ఇవాళ మీరు వట్టెం వరకు తీసుకోపోలేరు, ఎందుకంటే మధ్యలో 2 కిలోమీటర్ల కాలువ ఉంది. దాన్ని ఇవాళ 2 సంవత్సరాలు పడుతుంది 2 కిలోమీటర్లు చేయడానికి. దాన్ని వాంటెడ్లీ పక్కన పెట్టారు. ఇవాళ అదే కంప్లీట్ అయింటే ఏదుల నిండేది, వట్టెం నిండేది, వట్టెం నుంచి కర్వెన గ్రావిటీ కెనాల్ అయిపోయేది. ఒక ఉదండాపూరే ఇంకా కొంచెం 60% అయింది, 30-40% కావాలి. ఒక మంచి అవకాశం జిల్లా నుంచి ఇస్తే, ఒక మంచి అవకాశం ఇలా జిల్లాకు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇలా ఉమ్మడి జిల్లాకి ఏం లాభం జరిగింది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నా సంతకం, నా బీఫామ్ నా సంతకంతో నేను మీకు టికెట్లు ఇస్తా అని సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వచ్చి 14లో 12 గెలిచిన తర్వాత రేపు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ చెప్తారు? ఏం చేసినావు ఈ 2 ఏళ్ల కాలంలో జిల్లాకు? ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాత్రం వచ్చి టెంకాయలు పెట్టి సంవత్సర కాలం అయిపోయింది, ఒక ఇటుక పెట్టిరాడా? ఇంకా ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీ గురించి చెప్పాలంటే దేవరకర్రది ఎవరైనా ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు 200 కోట్లతోటి 3,000 మంది పిల్లలు చదివే స్కూల్ ఎట్లుండాలి? హైవే మీద 68 ఎకరాల హైవే ఉంది నా దేవరకర్ర కాన్స్టిట్యూన్సీలో. 4 మండలాలు ఉన్నాయి. దేవరకర్ర హెడ్ క్వార్టర్ ఉంది, కొత్తకోట పెద్ద టౌన్ ఉంది. ఇటువంటి దగ్గరలో ఇచ్చిపెట్టి ఎమ్మెల్యే గారు సొంత ఊర్లో ఇంటిగ్రేటెడ్ పెట్టుకుంటారా? సరే సొంత ఊరు కూడా ఏడుంది?
నియోజకవర్గానికి చిట్ట చివరి ఊరు. ఈ జిల్లాకు పాలమూరు జిల్లాకు చిట్ట చివరి ఊరు. అంటే ఎమ్మెల్యేకే గెలిపించింది నీ స్వార్థం కొరకు, నీ ల్యాండ్ రేట్లు పెంచుకోవడానికా? నువ్వు ఏడైతే టెంకాయ కొట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాని నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. సాయంత్రం 6 మీరు ప్రత్యేకంగా మీ ఛానళ్ళ ద్వారా పోయి చూడండి. 6 గంటలకు మీరు పోండి, 6 గంటలకు ఎంత స్మెల్ వస్తుందో. అంటే పిల్లల ప్రాణాలతోటి చెలగాటం ఆడడం. అంటే అధికారులు, కలెక్టర్లకు వాళ్ళకు కూడా అవగాహన లేదా? మంత్రి గారికి అవగాహన లేదా? ఏం జరుగుతుంది, రాజ్యం ఏంది, ఎవరిని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవడమే. నీటి కేటాయింపు విషయంలో కూడా 3 ఏదైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు కర్ణాటక, ఎందుకు ఈ సమన్వయం చేసుకోలేక సమన్వయం చేసుకొని కేటాయింపు విషయంలో ఒక స్పష్టత జనాలకి అయిపోతుంది? అనేది కేటాయింపులో కేసీఆర్ గారు ఉన్నప్పుడే 90 టీఎంసీలకు కావాలని చెప్పేసి దాదాపు 7 పర్మిషన్లు తీసుకొనొచ్చు. ఇంకా కొన్ని 2-3 పర్మిషన్లు కావాలా. వీళ్ళు అది ఫాలో అప్ చేయట్లేదు. వచ్చిన రోజు, సీట్ ఎక్కిన రోజు నుంచి కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా తిట్టాలి, గత ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శించాలి అన్న కోణం మీద తప్ప, అరే ప్రజలు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన మహానాయకుని కాదని మాకు అవకాశం వచ్చింది, ఆయన కంటే గొప్పగా నేను పనిచేయాలన్న తపన ఎక్కడ కనిపించట్లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు అన్నట్లు ఆ తపన ఉనింటే ఆ 95 టీఎంసీలు కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యింది. 6 నెలలు కష్టపడితే ఇదంటే కంప్లీట్ అయింది, ఏదిలో కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని మధ్యలో ఉన్నాయి. 6 నెలలు సిన్సియర్ గా ఇయ్యాలడిగే కష్టపడితే కూడా పాలమూరు రంగారెడ్డి అప్ టు కరువైన వరకు అయిపోతుంది. నీళ్లు వస్తాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాలువల టెండర్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పిలిచిర్రు, ఎందుకు పెండింగ్ పెట్టిర్రు? దానికి ఏమైనా ఆన్సర్ ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? 2 ఏళ్ల క్రితమైన కాలువలు ఇవాళ వరకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, అవి అట్లే పెండింగ్ పెట్టారు. ఇలా అవి సైమల్టేనియస్ గా, ఆ కాలువలు సైమల్టేనియస్ గా ఈ పనులు అయింటే రేవంత్ రెడ్డి గారికే పేరు వస్తుంది కదా. కేసీఆర్ గారు స్టార్ట్ చేసినా అరే ఈ జిల్లాకి వెళ్ళి అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా నిధులు ఇచ్చిండు, ఫాస్ట్ గా కంప్లీట్ అయిందని. రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బంది ఏంది? అరే ఇంత గొప్పగా మేము ఆశీర్వదిస్తే మాకేమి ఇచ్చిండు జిల్లాకు అనేది ఒక చర్చ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రాజకీయాలు పక్కన పెట్టి ఎంతసేపు మీరు ఇంకా 3 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, 2 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. అది కాదు ఇంకా కావాల్సింది. ప్రజలకు ఏం చేయాలి, మనం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా ఏం చేయాలి అన్నది ఆ కోణంలో ఆలోచన చేయండి. ఇమ్మీడియట్ గా 6 నెలల నిధులు ఇవ్వండి, కంప్లీట్ చేయండి. నీళ్ళు ఇస్తే మీకే పేరు వస్తుంది. అంతేగాని కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది కాబట్టి పేరు వస్తుంది అంటే మీరే ఇప్పటికి 2 ఏళ్ల నుంచే ప్రజల్లో చర్చ సాగుతా ఉంది కదా. అందుకే ఇప్పటికైనా ఆలోచన చేసి పాలమూరు జిల్లా పట్ల శ్రద్ధతోటి ఉండాలి. 90 టీఎంసీలు వచ్చేటట్లు చూసుకోవాలి. అంతే తప్ప ఆంధ్ర లాబింగ్ ఏదైతే చర్చ పెట్టి చూరాల కరెక్టు, శ్రీశైలం తప్పు అన్న వాదన ఏదైతే ఉందో ఆ వాదనకు మీరు కానీ మంత్రి ఉత్తమ్ గారు కానీ మాట్లాడడం అనేది చాలా తప్పది. చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ గా మీకు అవగాహన ఉన్న వాళ్ళు, ఇంత ఉండి కూడా ఓన్లీ రాజకీయాలు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఎవరిని ఎట్లా విమర్శిస్తే ఎట్లా, ఏ కోణంలో రాజకీయాలు 4 ఓట్లు ఎట్లా వస్తుంది అన్నది ఆ 3 నెలల ముందు చూసుకోవాలి. కానీ ఈ టైం మొత్తం పాలమూరు జిల్లాకి ఏం చేయాలన్న కోణంలోనే ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జనాల నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికైనా సరే పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ 3 రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో సమన్వయం చేసుకొని ముందడుగు వేయాలి అని చెప్పి కూడా ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కోరుతున్నారు. నార్లాపూర్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.